పరిశుద్ధాత్ముడు కూడా ఆయన చేసే పని కూడా ఒకటి పాపమును గూర్చి, 2 దేవుని నీతిని గూర్చి, 3 మాట్లాడండి తీర్పును గూర్చి ఒప్పింప చేస్తాడని. తీర్పు ఉందిరా బిడ్డ, తీర్పు ఉంది అని చెప్పి ఒప్పింప చేస్తాడు. ఆ తీర్పు తీర్చు దినం ఒకటి దేవుడు నిర్ణయించాడని ఒప్పింప చేస్తాడు. ఆ దినము ఎప్పుడో నీకు తెలియదు, అది ఆకస్మికంగా వస్తుందని లేఖన ఆధారమును బట్టి నీకు గుర్తు చేస్తాడు. ఆ తీర్పు తీర్చు దినమున దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను, ఆయన వస్త్రము మహిమము వలె. సింహాసనములు వేయుట నేను చూసితిని, ఆయన వస్త్రము హిమము వలె. మహావృద్ధుడు ఒకడు సింహాసనం మీద కూర్చొని ఉండెను, ఆయన వస్త్రము హిమము వలె దమనముగా, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలెను తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములన్నీయు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచు, ఆ సింహాసనమై ఆసీనుడైన వాని ఎదుట నుండి, చాలా జాగ్రత్తగానండి, ఆయన సింహాసనమందు ఆసీనుడైన ఆ మహావృద్ధుని యొద్ద నుండి అగ్ని వంటి ప్రవాహము. ఎలాంటి ప్రవాహం అనండి? అగ్ని వంటి ప్రవాహం ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. ఏ ప్రవాహం? అగ్ని వంటి ప్రవాహం ప్రవహిస్తుంది. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండరి, కోట్ల కొలది మనుషులు తీర్పు తీర్చు. ఆగండి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. చదువునారా? తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. దేవునికి మహిమ కలుగును కాక. తీర్పు తీర్చటానికి దేవుడు గ్రంథములు తెరవబడ్డాయి. నీ గ్రంథస్థమంతా లిఖితం అవుతుంది. ఒక మాట తెలుసా? నీవు భూమి మీద పలుకు ప్రతి వ్యర్థమైన మాటను కూర్చి కూడా దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. నీ తలంపుల లెక్క నువ్వు ఆయనకు చెప్పాలి, నీ క్రియల లెక్క ఆయనకు చెప్పాలి. ఆయనకు అప్పగించిన పనిలో నీవెంతవరకు నమ్మకంగా ఉండవో ఆయనకు నువ్వు చెప్పాలి. నీ మాటలను గూర్చి కూడా దేవునికి నువ్వు లెక్కప్ప చెప్పవలసిన వాడవై ఉన్నావు. అదిగో కోట్ల కొలది ప్రజలు ఆయన ఎదుట సింహాసనాసీనుడైన వాని ఎదుట నిలిచారు. ఆ సింహాసనాసీనుడైన వాని ఎదుట నుండి అగ్ని వంటి ఒక ప్రవాహము ప్రవహిస్తుంది. ఆయన ఎదుట కోట్ల కొలది ప్రజలు నిలిచారు. వారికి తీర్పు తీర్చడానికి గ్రంథములు తెరవబడ్డాయి. ఆ వాక్యం పెట్టినా 10వ వచనం, గ్రంథములు తెరవబడ్డాయి. నీ గ్రంథస్థం అంతా కూడా రాయబడుతుంది బిడ్డ. నీ హృదయ తలంపులు లిఖితం అవుతున్నాయి బిడ్డ. నీ నోటి మాటలు లిఖితం అవుతున్నాయి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఒకరితో ఒకడు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించి వాటన్నిటిని జ్ఞాపకార్థ గ్రంథములో దేవుడు రాచి పెడుతున్నాడు. నీ మాటలన్నీ దేవుడు గ్రంథస్థం చేస్తున్నాడు. నీ క్రియలను గురించి దేవుడు నేను లెక్కడకపోతున్నాడు. వాని క్రియలు చొప్పున దేవుడు ప్రతి వానికి జీతం ఇవ్వబోతున్నాడు, ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలబడ్డారు. సింహాసనాసనుడైన వాని ఎదుట ఆయన తీర్పు తీర్చడానికి గ్రంథములు తెరవబడ్డాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఆ పాటలు కరువైపోయింది కదా. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి
గ్రంథంబు బట్టబయలై పొందెదరు తీర్పును. తీర్పు తీర్చే గడి ఒకటి ఉందని, నీ క్రియలన్నిటిని బట్టి, నీ తలంపులను బట్టి, నీవు పలికిన ప్రతి వ్యర్థమైన మాట దేవుడు తీర్పులోనికి తేపోతున్నాడు. తీర్పులోనికి తేపోతున్నాడు. రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటాడు, దేవుని తీర్పు తప్పించుకుందువని నీవు అనుకుందువా? రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకుంటున్నావా? నీ వల్ల అవుతుందా? నెవర్. తప్పించుకోలేవు. నిన్ను నిర్మించిన వాడు, నీకు రూపకల్పన చేసిన వాడు, నీలో తన జీవాత్మ నుంచి, కాన్షియస్నెస్ నుంచి పాపం అంటే ఏమిటో గ్రహింపునిచ్చినటువంటి మనస్సాక్షి ఇచ్చిన దేవుడు నీకు తీర్పు తీర్చు గడియ ఒకటి నిర్ణయించి ఉన్నాడు. దేవుని తీర్పు తప్పించుకుందునని నువ్వు అనుకుంటున్నావు. అదిగో కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలబడి ఉన్నారు. తీర్పు తీర్చుటకై గ్రంథాలు తెరవబడబోతున్నాయి. నీ గ్రంథం అంతా లిఖితం అవుతుంది, జాగ్రత్త. నీ పాపము ఇనుప కంఠముతో రాయబడుతుంది, జాగ్రత్త. నీ తలంపులు లిఖితం అవుతున్నాయి. దేవుని తీర్పు తప్పించుకొద్దువని నువ్వు అనుకుంటున్నావా? లేదు, తప్పించుకోలేవు. ఒకటి మాత్రం నిజం, దేవునితో నడిచిన 2 భక్తులు దేవుడు లోకమునకు పాపమును బట్టి తీర్పు తీర్చబోతున్నాడని ప్రవచించారు, ప్రకటించారు. ఇర్మియా, జెఫన్యా, ఆమోసు, ఈ ప్రవక్తలందరూ కూడా దేవుని తీర్పును గురించి మాట్లాడారండి. మరి ఈనాటి ప్రవక్తలు ఈ తీర్పును గూర్చిన ప్రస్తావన ఎందుకు రానివ్వటం లేదో? వారు నిజమైన ప్రవక్తలేనా? తీర్పును గూర్చి ప్రవచిస్తున్నారు. పరిశుద్ధాత్ముడు కూడా ఇప్పుడు తీర్పును గూర్చి ఒప్పింపచేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. తీర్పు తీర్చు గడియ ఒకటి లోకమునకు నిర్ణయించబడిందని వాక్యం చెప్తా ఉంది. ఆ తీర్పు తీర్చడానికి గ్రంథాలు తెరవబడబోతున్నాయి.